హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇన్స్టాంట్గా కోవా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏం స్వీట్ చేయాలో తెలియనప్పుడు ఈ స్వీట్ ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనం నార్మల్గా కోవా చేయడానికి 1 అవర్ దాకా పడుతుంది. బట్ ఈ వేలో చేస్తే మాత్రం ఒక 10 to 20 మినిట్స్లో స్వీట్ రెడీ అయిపోతుంది. దాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. అందులోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చినటువంటి పాలు వేసుకోవాలి. 1.5 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. అండ్ 1/4 కప్పు షుగర్ వేసుకొని ఈ విధంగా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టాలండి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు, సిమ్లో పెట్టాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. ఆ పాల పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్, షుగరు, పాలు, నెయ్యి అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఆ మిల్క్ పౌడర్ వచ్చేసి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అంత దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ వచ్చేసి ఇన్స్టాంట్గా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, పాలు, మిల్క్ పౌడర్, షుగర్ అన్నీ దగ్గరకు వస్తున్నాయి మనం కలుపుతూ ఉంటుంటే. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత ఇంక కొద్దిగా మనం ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం అంతా మిశ్రమం దగ్గరకు అవుతుందండి. స్టవ్ని మాత్రం మీడియంలో హైలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టాలి. స్టవ్ పెద్దగా పెడితే అది మాడిపోతుంది, టేస్ట్ అంతా వేరుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం దగ్గరికి అయిపోవాలి. చూడండి, ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండాలి. ఈ టైంలోనే మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సపరేట్ అయిన తర్వాత కొద్దిసేపు చల్లారబెట్టుకొని ఈ విధంగా మనం చేతికి నెయ్యి రాసుకొని రౌండ్గా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోవా బిళ్ళలు రెడీ అయిపోయాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు అండ్ క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో కాజు కానీ బాదం కానీ పిస్తా కానీ పైన పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం రౌండ్గా చేసుకొని మనకి ఎన్ని వీలైతే అన్ని చేసుకొని అందులో మధ్యలో ఏదైనా ఈ విధంగా నేను బాదం పెట్టానండి, అక్కడ కాజు కానీ పిస్తా కానీ పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.